ఇక్కడ ఒక విద్యార్థి ఒక పరీక్షలో 122 మార్కులు వచ్చాయి. కానీ పాస్ అవుట్‌కి కావాల్సిన 36% కన్నా 13 మార్క్స్ తగ్గాయి. అంటే వాడికి వచ్చిన మార్కులు 122 వచ్చాయి. ఎన్ని తగ్గాయి? 13 మార్కులు తగ్గాయి. ఆ 13 మార్కులు వచ్చుంటే వాడు పాస్ అయ్యేవాడు. పాస్ అవ్వడానికి కావాల్సిన పర్సెంటేజ్ ఎంత? 36. అంటే 122 మార్క్స్ వచ్చాయి. 13 మార్క్స్ తగ్గిపోయాయి. అంటే ఫెయిల్ అయ్యాడు. కానీ పాస్ అవ్వాలంటే వాడికి 13 మార్క్స్ ఎక్స్ట్రా వచ్చి ఉంటే అప్పుడు 135 మార్క్స్ అయ్యాయి. ఈ 135 మార్క్స్ వచ్చి ఉంటే వాడు పాస్ అయ్యేవాడు. అంటే 36% వచ్చేది. కానీ వాడు ఏంటంటే అసలు పేపర్ ఎన్ని మార్క్స్ ఇచ్చాడు, మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని అని అడిగాడు. 135 మార్క్స్ అంటే 36%. మరి 100% క్వశ్చన్స్ ఇచ్చాడు కదా, ఎన్ని మార్క్స్కి అయి ఉంటుంది? అంటే ఎక్కువ మార్క్స్కి అయి ఉంటుంది కదా. అంటే ఎక్కువ బై తక్కువ ఇంటూ 135. 4 9 4 25. ఇక్కడ కూడా 9 1 9 45 9 5. ఓకే, 25 ఇంటూ 15. 15 75 7 15 30 అంటే 375 మార్కులు. ఇది ఆన్సర్. ఒక విద్యార్థి ఒక పరీక్షలో 122 మార్కులు వచ్చాయి. కానీ పాస్ అవ్వడానికి కావాల్సిన పర్సెంటేజ్ ఎంత? 36 కన్నా 13 మార్క్స్ తక్కువ వచ్చాయి. అంటే 13 మార్క్స్ మేము యాడ్ చేసామంటే వాడికి వచ్చిన మార్క్స్లోని వాడు పాస్ అయ్యి ఉండేవాడు. అంటే పాస్ అవ్వాలంటే 36% రావాలంటే 135 మార్క్స్ కావాలి. 135 మార్క్స్ అంటేనే పాస్ 36%. కానీ మొత్తం 100% రావడానికి వాడు ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు? 100% అంటే ఎన్ని మార్క్స్ వాడు ఇచ్చాడు పేపర్ 100%కి? అంటే ఎక్కువ మార్క్సే ఉంటాయి కదా. 36కి 135 మార్క్స్ అంటే 100%కి ఎక్కువ మార్క్స్ క్వశ్చన్స్ ఇచ్చి ఉంటాడు. 100% ఎక్కువ ఉండదు. ఇక్కడ ఎక్కువ అని వచ్చింది కాబట్టి ఎక్కువ బై తక్కువ ఇంటూ 135 చేస్తే మనకి 375 మార్క్స్ వచ్చింది.